ఇండస్ట్రీలో పుకార్లు సర్వసాధారణం. ఒక సినిమా హిట్ అయితే ఆ జంట కలిసి కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు మొదలవుతాయి. ఇద్దరు ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే వెకేషన్కి వెళ్తున్నారని, రెస్టారెంట్ లో కనిపిస్తే ప్రేమలో ఉన్నారని, ఇలా ఇష్టం వచ్చినట్టు సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. తాజాగా వచ్చిన ఒక పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అది ఏంటి అంటే అక్కినేని మీనల్లుడు సుశాంత్తో స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పెళ్లి అని. ఏం మాట్లాడుతున్నారా, అసలు అర్థం పర్థం ఉందా అంటే అలాంటి అర్థాలు లేకుండా పుకార్లు పుట్టించేవారే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారు. ఇక వ్యూస్ కోసం, లైక్స్ కోసం, తమ పేరు ఫేమస్ అవ్వడం కోసం ఇండస్ట్రీలో పరిచయం లేని వాళ్లకు కూడా సంబంధాలు అంటగట్టి జనాలని పిచ్చోలను చేస్తున్నారు. అలా ఇప్పుడు వీరి పెళ్లి వార్త ట్రెండింగ్ గా మారింది. మీనాక్షి చౌదరి సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో సుశాంత్ మీనాక్షి జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా నుంచే వీరి పరిచయం మొదలైందని, ఇప్పుడు ఈ జంట ఇంట్లో ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని 2-3 రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట కెరియర్ లో వరుస ఫ్లాపుల్ని అందుకున్న మీనాక్షి లక్కీ భాస్కర్ సినిమాతో లక్కీ లేడీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో 4 సినిమాలున్నాయి. పెద్ద పెద్ద స్టార్ సరసన నటిస్తోంది. ఇలాంటి టైంలో ఆమె పెళ్లి చేసుకుంటే కెరియర్ కు బ్రేక్ పడ్డట్టే. ఆ చిన్న ఆలోచన కూడా లేకుండా మీనాక్షి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. వీరి ప్రేమ, పెళ్లి అంతా ఫేక్. లైక్స్ కోసం, వ్యూస్ కోసం కొన్ని మీమ్ పేజెస్ క్రియేట్ చేశారని తెలుస్తుంది. ఈ వార్తల్ని మీనాక్షి పిఆర్ టీం అబద్దాలని కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వచ్చిన పెద్ద పుకారు ఇదే అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక సుశాంత్ కెరియర్ విషయానికి వస్తే అక్కినేని హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదగడానికి ఇంకా కష్టపడుతున్నారు. ప్రస్తుతం అతని చేతిలో కూడా కొన్ని ప్రాజెక్టులున్నాయి. ఈ పుకార్లు విన్న మీనాక్షి ఫ్యాన్స్ నోటికి హద్దు అదుపు లేదురా అంటూ ఏది పడితే అలా రాసేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ పుకార్లపై మీనాక్షి కానీ సుశాంత్ కానీ స్పందిస్తారో లేదో చూడాలి.